అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు బట్. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. ఎందుకు అంటే ఈ ఘటనలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోవడం, ఆమె కుమారుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరడంతో తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. అలాగే అల్లు అర్జున్ సంధ్య థియేటర్ కు రావడం వల్లే రేవతి చనిపోయిందని ఆయనపై పోలీస్ కేసులు కూడా పెట్టారు. ఈవెన్ మధ్యంతర బెయిల్ మీద బయటకు కూడా వచ్చేశారు అల్లు అర్జున్. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతుంది. ఇదిలా ఉంటే సంధ్య థియేటర్ సంఘటన జరిగినప్పటి నుంచి అల్లు అర్జున్ పై సోషల్ మీడియాలో వేదికగా బాగా ట్రోలింగ్ నడుస్తుంది. కొందరు నెటిజన్లు బన్నీ ప్రవర్తనను తప్పుపడుతూ పోస్టులు షేర్ చేస్తున్నారు. వీటికి అల్లు అర్జున్ అభిమానులు కూడా స్ట్రాంగ్ గానే కొట్టిపడేస్తున్నారు. అయితే తాజాగా ఈ విషయంపై టాలీవుడ్ హీరోయిన్ మాధవీలత ఘాటుగా రియాక్ట్ అయింది. ఈ మేరకు అల్లు అర్జున్ కు మద్దతుగా ఆమె మాట్లాడుతున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యాల్లో తెగ వైరల్ అవుతుంది. అసలు ఆ వీడియోలో ఏం మాట్లాడింది? గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు అల్లు అర్జున్ కు ఎంత యాటిట్యూడ్, ఎంత పొగరు, పైకి కిందకి పక్కకి చూస్తాడు, ఆ కళ్ళల్లో ఎంత యాటిట్యూడ్ ఉంది, ఎంత బలుపు చూపిస్తున్నాడు అని ఒకటే పోస్టులు కామెంట్లు పెడుతున్నారు. అల్లు అర్జున్ పుట్టడమే గోల్డెన్ స్పూన్ తో కాదురా, డైమండ్ స్పూన్ తో పుట్టాడు. అతనికి యాటిట్యూడ్ బలుపు ఉంటే తప్పేంటి? ఏమీ లేని మీకే బలుపు ఉంటే అతన్ని కామెంట్ చేస్తున్నావు, నీ దగ్గర ఏముంది? నువ్వెంత యాటిట్యూడ్ చూపించడానికి, ఎదుటి వాళ్ళని జడ్జ్ చేయడానికి నీకేం హక్కు ఉంది అంటూ 10 ఏళ్ల క్రితం అనుకుంటా రామ్ చరణ్ కూడా ఓ ఇంటర్వ్యూలో చూశాను. మీకెందుకంత యాటిట్యూడ్ అని అడిగితే ఎందుకు ఉండకూడదని ఆన్సర్ ఇచ్చాడు. నిజమే కదా, ఎందుకు ఉండకూడదు? మెగాస్టార్ చిరంజీవి కొడుకు యాటిట్యూడ్ చూపించుకుంటాడు, అలాగే అల్లు అర్జున్ కొడుకు యాటిట్యూడ్ చూపించుకుంటాడు. మీరు చూపిస్తే యాటిట్యూడ్ కానిది అల్లు అర్జున్ చేస్తే ఎలా తప్పవుతుంది? అయినా ఇప్పుడు ప్రతిదీ స్లో మోషన్ లో పెట్టి మరీ ట్రోల్ చేస్తున్నారు. దించుతాం, మేము బలుపు దించుతాం అంటూ పోస్టులు పెడుతున్నారు. మీకు ఏం చేత కాదు. అల్లు అర్జున్ యాంటీ ఫ్యాన్స్ ఇలా అంటారు. మళ్ళీ మీ ఫేవరెట్ హీరో మాత్రం మీకు దేవుడైపోతాడు. అదేంటో మరి అంటూ బన్నీని ట్రోల్ చేస్తున్న వారిని కడిగి పారేసింది మాధవీలత. ఇంతకీ ఈ సంఘటనలో అల్లు అర్జున్ది తప్పుందా? నిజంగానే అల్లు అర్జున్కి యాటిట్యూడ్ ఉందా అంటే ఎస్ ఆ నోనా అనేది మీరే కామెంట్ చేయండి. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు అల్లు అర్జున్ ఎంత యాటిట్యూడ్, అల్లు అర్జున్ ఎంత పొగరు, అల్లు అర్జున్ చూడు పైకి చూశాడు, అల్లు అర్జున్ చూడు కిందికి చూశాడు, అల్లు అర్జున్ చూడు పక్కకి చూశాడు, అబ్బాబాబా ఆ కళ్ళల్లో ఎంత యాటిట్యూడ్ ఉంది, ఆహాహా ఎంత బలుపు ఉంది, ఎందుకంత యాటిట్యూడ్, ఎందుకంత బలుపు. అరే అల్లు అర్జున్ పుట్టడమే గోల్డెన్ కాదరా, డైమండ్ స్పూన్ తో పుట్టాడు. ఆడికి యాటిట్యూడ్ ఉంటే తప్పేంటి, బలుపు ఉంటే తప్పేంటి? ఏమీ లేని యాపక్ గడికి నీకే ఇంత యాటిట్యూడ్, ఇంత బలుపుండి నువ్వు తను కామెంట్ చేస్తున్నావు. నీ దగ్గర ఏముంది? నువ్వు యాటిట్యూడ్ చూపించడానికి, ఇంత బొలుపు చూపించడానికి, ఎదుటోళ్ళను జడ్జ్ చేయడానికి, డిసైడ్ చేయడానికి. ఓ 10 ఏళ్ల క్రితం అనుకుంటా రామ్ చరణ్ ఒక ఇంటర్వ్యూ ఉంది. మీకెందుకు ఇంత యాటిట్యూడ్ అని అడిగితే ఎందుకు ఉండకూడదు యాటిట్యూడ్ అన్నాడు. నిజమే కదా, ఎందుకు ఉండకూడదు? చిరంజీవి కొడుకు యాటిట్యూడ్ చూపించుకుంటాడు, అల్లు అరవింద్ కొడుకు యాటిట్యూడ్ చూపించుకుంటాడు. మీరు కిందికి పైకి పక్కకు చూస్తే యాటిట్యూడ్ గా ఉంది, అల్లు అర్జున్ చూస్తే యాటిట్యూడ్ అయిందా? ఇంక ఇప్పుడు ప్రతిదీ స్లో మోషన్ లో పెట్టి మరి చెప్తున్నాను కదరా, యాపక్ కరపక్ లాంటి వాళ్ళు మీకే బలుపు యాటిట్యూడ్ ఉన్నప్పుడు అల్లు అర్జున్ యాటిట్యూడ్ ఉండడంలో తప్పలేదు. దించుతాం మేము, బలుపు దించుతాం. ఏందిరా దించేది మీరు? మీకేం చేత కాదు. అల్లు అర్జున్ యాంటీ ఫ్యాన్స్ ఇలా అంటారు. మళ్ళీ మీ ఫేవరెట్ హీరో ఉంటారు చూడు, మీ ఫేవరెట్ హీరో మీకు దేవుడు అయిపోతాడు. అదేందో మరి.